హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఆమేన్. దేవుడు తన మాటలను వాక్యం ద్వారా మనకు తెలియజేస్తారు. అందుకే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవా, ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని అడుగుతాము. అదే అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము అని ఉంటుంది. దేవుని మాటలు అనగా ఆయన వాక్యము చాలా అమూల్యమైనది. దానిని మన మనస్సులో ఉంచుకోవాలి. ఈరోజు విన్న వాక్యము వెంటనే విడిచిపెట్టకూడదు. దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించినట్టయితే ఆ సత్యము మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. ఇంకా మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఉదాహరణకు, మనకు వేరొక వ్యక్తికి ఒక చిన్న విషయంలో వాదన వస్తే ఆ వాదనలో మాట అనుకుంటాం. అయితే ఆ విషయం జరిగి కొన్ని సంవత్సరాలు లేక కొన్ని నెలలు అయినా సరే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడం. పైగా ఆ రోజు ఆవిడ నన్ను అన్న మాట నా హృదయంలో ఉండిపోయింది, దానిని మర్చిపోలేకపోతున్నాం అంటాం కదా. ఎందుకంటే మనము మనుష్య స్వభావం కలిగిన వారం కాబట్టి. కానీ యేసయ్యను సిలువ వేస్తుంటే ఆయన పలికిన మాట, ప్రభువా, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుమని చెప్తారు. ఎందుకంటే ఆయన దైవ స్వభావము కలిగిన వారు గనుక క్షమించారు. మీరు కూడా క్షమించి జరిగిపోయిన విషయాన్ని అక్కడితో విడిచిపెట్టేసి ప్రభువును అనుసరించి నడుచుకోండి. మీ హృదయంలో వ్యర్థమైన మాటలను, విషయములను పెట్టుకోకండి. అటువంటి విషయముల వలన మీకు ప్రయోజనము కలగదు. పైగా జరిగిపోయిన సంగతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటి నుండి మనకు అధికమైన బాధ కలుగుతుంది. కాబట్టి వాటిని విడిచిపెట్టి దేవుని వాక్యమును మీ హృదయం అనే పలక మీద వ్రాసుకోండి. ఎందుకంటే ఆ వాక్యము ప్రయోజనకరమైనది. అది మీ బాధల్లో, కష్టాలలో నెమ్మదిని మరియు ఆదరణను కలిగిస్తుంది. పైగా ఈ లోకంలో ఎలా జీవించాలో, క్లిష్టమైన పరిస్థితులను ఏ రీతిగా ఎదుర్కోవాలో కావలసినటువంటి అనుభవ జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తుంది. మరియు మీరు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను విని విడిచిపెట్టకుండా వాటిని అనుసరించి నడుచుకోండి. దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదమును పొందుకోండి. ఈ చిన్ని మాటలు యేసు నామములో దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రం. సర్వోన్నతమైన స్థలంపై ఆసీనుడైన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యముతో, ప్రార్థనతో మమ్మల్ని అందరినీ దర్శించినందుకు మీకు మహిమ కలుగునుగాక. ఈరోజు చెప్పబడిన వాక్యంలో ఎంతమంది అయితే ఏకీభవించారో, ప్రార్థనలో ఎంతమంది అయితే గడిపారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మెండైన దీవెనలు వారికి కుమ్మరించండి. వారి యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి వారిని విడిపించండి, ఆరోగ్యంను దయచేయండి. ప్రతి విధమైన అపాయము, కీడు నుంచి తప్పించి క్షేమకరమైన ప్రయాణంలో ప్రతి బిడ్డకి దయచేయండి. నీ ఆత్మ చేత నింపండి. మీరు ముందుండి బిడ్డలను వెనక నడిపించమని, ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలను యేసు రక్తంలో లయపరిచి దృష్టిపై గొప్ప జయము నీ బిడ్డలకి అనుగ్రహించమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు తోడై ఉండండి. అలాగే ప్రభా, ఎవరైతే ప్రభా వివాహం కొరకు అడుగుచున్నారో వారికి చక్కటి వివాహం దయచేయండి. గర్భంతో ఉన్న వారిని ఆశీర్వదించండి. మంచి డెలివరీ అవుటకు సహాయం దయచేయమని, మా దేశ, రాష్ట్ర, పట్టణ, ప్రాంతీయ ప్రదేశాల సమస్తమునకు కూడా నీ అగ్ని కాపుదలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామముపేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.